హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా సేమ్ మనకి హోటల్ స్టైల్ టేస్ట్తో ఎలా చేయాలో చెప్తాను చూడండి. నేను చేసే క్వాంటిటీ ఒక 10-12 మెంబర్స్ వరకు సరిపోతుందండి. సో సింపుల్గా ఎలా చెప్తానో చూడండి. సో ముందుగా మనం ఒక 5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి కేజీన్నర పైనే ఉంటుందండి. సో వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసి 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో బ్రౌన్ ఆనియన్స్ కోసం ముందుగా నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 8 మీడియం సైజ్ ఉల్లిపాయలని చీలికల కింద కట్ చేసుకుని వాటిని బాగా వేడెక్కిన ఆయిల్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కాసేపు అలా వదిలేసి గరిటతో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. సో మనకి కాసేపు ఒక 5 మినిట్స్కి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనండి. సో మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ రాగానే ప్లేట్లోకి పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ ఆనియన్స్ని కూడా వేయించుకోండి. దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి బ్రౌన్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలండి. సో ముందు రోజు నైటే మీరు ప్రిపేర్ చేసుకున్న మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్తో మనం బిర్యానీలో వేసుకోవచ్చండి. ఓకేనా. సో ముందుగా చికెన్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోండి. అందులో సరిపడా పసుపు, నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ చికెన్ వచ్చేసి కేజీన్నర పైనే ఉందండి. సో 5-6 స్పూన్ల వరకు కారాన్ని తీసుకోండి. అదేవిధంగా 6 స్పూన్ల వరకు సాల్ట్, నెక్స్ట్ 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ స్పూన్నర గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల వరకు బిర్యానీ మసాలా పౌడర్ తీసుకోండి. బిర్యానీ మసాలా పౌడర్ ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను అండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ అందులోని 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. అందులోని హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి. సో ఎన్ని ఉంటాయని వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాం కదా. 1/2 స్పూన్ వరకు సోంపు, 3 పచ్చిమిర్చిని చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. కారం లేనివైతే ఎక్కువే వేసుకోండి, ఒక 7-8 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ గుప్పెడి కొత్తిమీర, అదేవిధంగా అందులో సగం పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఒక 80% వరకు తీసుకోండి. అందులోనే 1/2 కప్పు వరకు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని తీసుకుని వాటిని మొత్తం మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. సో ఇది కలపడానికి మనకు ఒక 15 మినిట్స్ టైం అయినా పడుతుంది. సో ఖచ్చితంగా కరెక్ట్గా కలపండి. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్ వేయలేదండి. నేను వేసినటువంటి గరం మసాలా పౌడర్లో ఆ 2 ఉంటాయండి, ఎక్కువగానే ఉంటాయి కాబట్టి స్కిప్ చేశాను. దానివల్ల మనకి చికెన్ టేస్ట్ అయితే తగ్గదు. ఓకేనండి. సో వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వీటిని బాగా కలిపిన తర్వాత అందులో మనం నిమ్మరసాన్ని యాడ్ చేయాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసం అయితే సరిపోతుంది. టీ గ్లాస్లో మనకు సగం క్వాంటిటీ అయితే కావాలి. ఓకేనండి. సో అది కూడా తీసుకుని మొత్తం చికెన్లో కలిసే విధంగా వేసుకుని వాటిని కూడా బాగా కలపండి. ఓకేనండి. సో ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఓకేనా. మీరు ఈ స్టేజ్లోనే జస్ట్ మసాలాని జస్ట్గా టేస్ట్ చేయండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో తర్వాత ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత అందులో మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ పైనే పడుతుందండి. సో ఫస్ట్ 1 గ్లాస్ వరకు పెరుగుని వేసుకోండి. సో పెరుగు క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. బిర్యానీ మసాలాకి మెయిన్ ఇది. సో మనకి గ్రేవీ టైప్ ఫామ్ అవ్వాలంటే పెరుగు అనేది ఎక్కువే వేసుకోవాలి. ఇలా వేసుకున్న పెరుగును మొత్తం కలిసే విధంగా చికెన్ మొత్తం పట్టే విధంగా చేతితో బాగా కలపండి. ఓకేనండి. సో స్లోగా మసాజ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. సో మనకి మ్యారినేట్ చేయడానికి మ్యాక్సిమం ఒక 1/2 అవర్ పైనే టైం పడుతుందండి. క్వాంటిటీ కూడా మనం ఎక్కువే తీసుకుందాం కదా. సో బిర్యానీ చేసే ముందు రోజే మనం ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వర్క్ అనేది కూడా చాలా త్వరగా అయిపోతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొత్తం మసాజ్ చేసిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని నానబెట్టుకోవాలండి. దీనివల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందండి. సో అప్పుడు మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనండి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మసాలాని లైట్గా టేస్ట్ చేయండి. దానివల్ల ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనండి. సో తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేయాలండి. దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఒక 5 లీటర్స్ వరకు వాటర్ని తీసుకోండి. సో నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గ బౌల్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో వాటర్ తీసుకున్నాక
అందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ హోల్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి. అందులోనే 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. లైట్గా బ్రౌన్ ఆనియన్స్, హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని వాటిని బాయిల్ చేయండి. నెక్స్ట్ చికెన్ని ఏ బౌల్ అయితే చేస్తున్నామో ఆ బౌల్లోకి చికెన్ని ట్రాన్స్ఫర్ చేయండి. వీటిని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఇంకా ఆన్ చేయొద్దు, మనం పక్కన ప్రిపేర్ చేస్తున్నాం కదా రైస్, సో అందుబాటులో మనకి ఫాస్ట్ కావడానికి పక్కనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసాం కదండి, సో చికెన్ని పైన కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. క్వాంటిటీ మనకి డబల్ ఉంది కదా చికెన్ అనేది, సో ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఆ పైన ఉన్న లేయర్ కూడా మనకి బాగా ఉడుకుతుంది. ఓకేనండి. సో ఒక టిష్యూతో మొత్తం అంచుల్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోండి ఈ విధంగా, లేదంటే మసాలా అనేది మాడిపోతుందండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి, సో సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 5 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి. మనకి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేయండి. వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండాలి, సో అలా ఉప్పగా ఉంటే సరిపోతుందండి. ఓకేనా. ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నాకు సాల్ట్ అనేది సరిపోలేదండి, ఇంకో స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఈ టైంలో మనం రైస్ అనేది స్లోగా వేసుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా మొత్తం రైస్ని వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి రైస్ని. ఒకసారి గడితో బాగా మిక్స్ చేసుకోండి. ఓకేనండి. సో మనకి రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి చెక్ చేయండి, మనకి రైస్ జస్ట్ చిన్న పలుకుగా ఉడికితే సరిపోతుందండి. ఓకేనా. ఇలా పలుకుగా ఉంటే సరిపోతుంది. మనం రైస్ని ఇలా అనగానే మనకి చిట్లుతుంది కదండి, సో ఆ స్టేజ్లో ఒక 2 లేయర్ల వరకు చికెన్ పైన వేసుకోండి. చికెన్ పైన ఈ రైస్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఒక 2 లేయర్స్ వరకు వేసుకోండి. ఓకేనా. సో నేను చాలా స్లోగా చెప్తున్నానండి, మీకు అర్థమవుతుందని. ఓకేనండి. సో ఒక 2 లేయర్స్ వరకు వేసుకొని రిమైనింగ్ రైస్ని ఇంకొక 3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోండి. పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో 3 మినిట్స్ తర్వాత రైస్ అనేది మనకి ఈ విధంగా ఉడుకుతుంది. ఒక 50% వరకు ఉడుకుతుందండి. ఆ తర్వాత లేయర్ కింద మళ్ళీ స్ప్రెడ్ చేసుకోండి, ఈ విధంగా వేసుకోండి. ఓకేనండి. సో ఇలా వేసుకున్నాక మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికినట్టేనండి. ఒక 80% వరకు మనకి రైస్ అనేది ఉడికిపోయిందండి. రైస్ మొత్తాన్ని చికెన్ పైన మొత్తం వేసేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మనకి ఎంత రైస్ అయితే ఉందో ఆ రైస్ మొత్తాన్ని వేసుకుని గరిటె సహాయంతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. సో మొత్తం ఈక్వల్గా ఉండాలి. ఓకేనండి. ఈ విధంగా చేసిన తర్వాత పైన ఆనియన్స్ వేసుకొని, బ్రౌన్ ఆనియన్స్ మన దగ్గర రిమైనింగ్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ కానీ, బిర్యానీ మసాలా పౌడర్ కానీ స్ప్రింకిల్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మీకు పాలల్లో సాఫ్రాన్ కలర్ కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. కలర్ కోసం వేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందాక మనం హాట్ వాటర్ ఉంటుంది కదండి, బిర్యానీ ఉడికిన వాటర్ని అంచుల చివరన ఇలా ఈ విధంగా వేసుకోండి. ఓకేనండి. ఒక టీ గ్లాస్ వాటర్ని ఈ విధంగా వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ కదండి మనకి, సో ఉడకడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఆ విధంగా వేసుకున్నాక మూత పెట్టి ఆ పైన బరువైనది ఒకటి ప్లేస్ చేసుకోండి. బిర్యానీ బౌల్ కింద దోస ప్యాన్ ఒకటి పెట్టుకొని బిర్యానీ బౌల్ ప్లేస్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 అవర్ పాటు బిర్యానీని ఉడికించుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో స్లోగా కుక్ అవుతుందండి. ఆ తర్వాత పెనం కూడా తీసేసి మరొకసారి ఇంకొక 1/2 అవర్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి టైం అయితే ఎక్కువే పడుతుందండి. సో అందుకని నాకు ఒక 1 అవర్ పైనే నాకు టైం అయితే పట్టింది. అందులోనూ దోస ప్యాన్ పెట్టడం వల్ల కుకింగ్ అనేది చాలా స్లోగా అయ్యింది.
ఓకేనండి. సో, ఈ విధంగా మనకి కుక్ అయిందో లేదో తెలియడానికి గరిటెని లోపలికంట ప్లేస్ చేస్తే మనకి ఎలాంటి వాటర్ అనేది మనకి అంటుకోదండి. సో, అలా అయితే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఆ స్టేజ్‌లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని 30 మినిట్స్ వరకు బిర్యానీని కదపకండి. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత బిర్యానీని ఈ విధంగా గరిటెతో తీసుకోండి. ఓకేనండి. సో, చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. సో, ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. చాలా బాగుంటుంది. అండ్ మసాలా కూడా నేను ఆల్రెడీ షార్ట్‌లో పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకేనండి. ఈ బిర్యానీ వచ్చేసి ఒక 12 మెంబర్స్ వరకు సరిపోయిందండి. సో, మీరు కనుక ఒక 10, 12 మెంబర్స్ వరకు బిర్యానీ చేయాలనుకుంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియో ఫాలో అయిపోండి. చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.